ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే వీడియో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రాల గురించి. అసలు జ్యోతిర్లింగాలు అంటే ఏమిటి? శివుడు, దేవాది దేవుడు, పరమశంకరుడు, భోలాశంకరుడు, ఇలా పలు పేర్లతో పరమేశ్వరుని ఆరాధిస్తున్నాము. భక్తులు లింగాకారంలో పూజలు చేయడం సాంప్రదాయం. ప్రతి హిందువుకు జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాల ప్రస్తావన రాకమానదు. ఆధ్యాత్మికతలో విలువైన జ్యోతిర్లింగాలు వివరాలకు వెళ్ళి తెలుసుకుందాము. ఈ కార్తీక మాసంలో జ్యోతిర్లింగాల గురించి తెలుసుకొని మన జన్మ ధన్యం చేసుకుందాము. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? ఒక నమ్మకం ప్రకారము పరమశివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో చెప్పబడింది. జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. జ్యోతిర్లింగాలు ఆకాశ వీధుల్లో నుంచి దర్శిస్తే అగ్ని స్తంభాల వలె దర్శనమిస్తాయని హిందూ మత సాంప్రదాయంలో ఒక నమ్మకం. లింగాకారం శివుని యొక్క పవిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. ఈ జ్యోతిర్లింగము ఏర్పడడానికి వెనుక ఉన్న కథ తెలుసుకుందాము. ఒకనాడు బ్రహ్మ విష్ణువులు తీవ్రంగా వాదులాడుకొని కలహించుకుంటుండగా కలత చెందిన ఈ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాదులాటకు కారణాన్ని వాకాబు చేయగా, ఈ సృష్టికి నేనే దేవాది దేవుడినని ఒకరినొకరు అధికులమని గొడవ పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న శివుడు ఈ వాగ్వాదానికి తెరదించడం కోసము మంచితనంతో ముల్లోకాలను మించిన విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డారు. ఎవరు మూలాలను ముందుగా కనిపెట్టారో వారే దేవాది దేవుడనే తలంపుతో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకరు ఆదిని ఒకరిను అంతాన్ని కనిపెట్టేందుకు చొరకు మూలాలకు దూసుకు వెళ్తారు. అయితే బ్రహ్మ విష్ణువులో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ పై భాగపు చివర్ల కానీ కనుక్కోలేకపోయారు. కానీ బ్రహ్మ అబద్ధమాడగా విష్ణువు ఓటమిని నిజాయితీతో అంగీకరించారు. బ్రహ్మ అబద్ధమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించెను. చల్లబడిన జ్యోతిర్లింగం అన్నమలై కొండల్లోనూ అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది. జ్యోతిర్లింగాలలో పరమశివుని దివ్యక్షేత్రాలుగా భాషింపబడ్డాయి. మొదటిగా గుజరాత్లోని శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పట్టణ్ గ్రామం వద్ద సోమనాథ క్షేత్రం ఉన్నది. శివభక్తులు విరివిగా దర్శించే ఈ సోమనాథ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం తొలి తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శివ పురాణం కథనం ప్రకారము చంద్రుడు ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అంచల ప్రేమను చూపించాడు. మిగిలిన పుత్రికలను పండించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క ప్రభ అందం నశించగలదని శపించాడు. కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకొని అచట స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజ చేస్తాడు. తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తిరిగి కోల్పోయిన ప్రభావాన్ని పొందుతాడు. అంతటి శివుడు చంద్రుని కోరికతో సోమనాథుడిగా అచట నుండి భక్తుల కోరికను తీరుస్తున్నారు. అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16 సార్లు ధ్వంసం కావించబడినప్పటికీ తిరిగి మళ్ళీ వచ్చింది. రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడిగా మరియు పార్వతీ భ్రమరంబికగా కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం గొప్ప శైవ క్షేత్రాలలో ఒకటిగా పేర్గాంచింది. ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు
మల్లికార్జునుడు అంటే శివుడు, భ్రమరాంబ. శివపురాణం ప్రకారము గణేశుడు కార్తికేయుని కంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. దేవాది దేవతలందరూ అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అంతిమంగా శివపార్వతులు క్రౌంచ పర్వతమునకు వెళ్ళినప్పటికీ కార్తికేయుని ఒప్పుకోకపోవడం వల్ల అలాంటి పరిస్థితిలో తమ కొడుకును చూసిన వారు చాలా బాధపడిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించడం, ఈ పర్వతం యొక్క కొనను దర్శించినంత మాత్రానే అన్ని పాపాల నుండి విముక్తి కలగటమే కాకుండా జనన మరణ బంధం నుండి దాస్య విముక్తి కలుగుతుంది భక్తులన్న నమ్మకం. మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్. ఉజ్జయినిలో దట్టమైన మహాకాల్ అడవిలలో క్షిప్రా నది ఒడ్డున ఉంది మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం. మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ జ్యోతిర్లింగం. ఎలా ఉనికిలోకి వచ్చింది అనే దానికి సంబంధించిన అనేక కథలు పురాణాలు చెప్పబడి ఉన్నాయి. ఓ కథన ప్రకారము ఉజ్జయిని రాజు చంద్రసేన శివుడు భక్తుడు, మరోవైపు 5 సంవత్సరాల బాలుడు. శ్రీకర్ తన రాజైన చంద్రసేన శివభక్తి ప్రేరేపితుడై శ్రీకర్ ఒక రాయి తీసుకొని శివుడిగా పూజించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రజలు ఆయనను విభిన్న మార్గాలలో విమర్శించడం స్టార్ట్ చేశారు. తగు రీతిలో భంగపరిచే విధంగా ప్రయత్నించారు. కానీ ఆ బాలుడు భక్తి పెరుగుతూ వచ్చింది. తన భక్తితో ప్రసన్నుడైన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని దర్శించి మహాకాల్ అడవిలలో నివసించాడు. మహాకాళేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రంగా పరిగణించడంలో మరో కారణం. ఇది 7 ముక్తస్థల్ దేవాలయాల్లో ఒకటి. ముక్తస్థల్ అంటే అర్థం మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం. 4వది శ్రీ ఓంకారేశ్వర. అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఒకటి జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వరి అంటే ఓంకార శబ్దానికి ప్రభువు అని అర్థం. హిందూ గ్రంథాల ప్రకారము ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసుల మధ్య గొడవలో అందులో దానవులు గెలిచారు. అయితే దేవతలకు శివుడికి ప్రార్థన చేయగా వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు. ఈ జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం హిందువుకు అత్యంత పవిత్రమైనదని భావిస్తారు. 5వ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం దేవాలయం జార్ఖండ్లోని షాంటిల్ పరగణలలో దేగ్గడ్ ప్రాంతంలో వద్ద ఉంది. ఇది అత్యంత గౌరవింపబడిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భక్తులు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని నిష్కలమైన మనసుతో పూజిస్తే భక్తితో తమ యొక్క బాధలను ఉపశమనం చేసుకోవడానికి దేవుడికి చెప్పుకుంటే వారికి ఉపశమనం కలుగుతుంది. ప్రజలు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందుతారని ప్రజలు నమ్ముతారు. ప్రముఖ పురాణ గాథల ప్రకారము రాక్షసుడు రావణుడు శివధ్యానం చేసి శివకృపను పొంది శివభగవానుని శ్రీలంకను అజయరాజ్యం చేయాలని కోరాడు. రావణుడు అతనితో మౌంట్ కైలాష్ తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడు, కానీ శివుడు దానిని చూర్ణం చేశాడు. రావణుని తపస్సు కోసం అడిగారు మరియు దానిపై 12 జ్యోతిర్లింగాలకి ఇవ్వబడింది. అది భూమిపై ఉన్నట్లయితే అది శాశ్వతంగా ఆ స్థానానికి పాతుకుపోతుంది. శ్రీలంకకు రవాణా చేస్తున్నప్పుడు లార్డ్ వర్న రావణుడు శరీరంలోకి ప్రవేశించాడు మరియు తనకు ఉపశమనం కలిగించాలని అవసరం ఉందని విష్ణువు ఒక కుర్రవాడు రూపంలో వచ్చాడు మరియు ఈ సమయంలో లింగం పట్టుకోవాలని ఇచ్చాడు. ఏదేమైనా విష్ణువు నేల మీద లింగాన్ని ఉంచాడు మరియు అది అక్కడికక్కడే పాతుకుపోయినదని తపస్సు యొక్క రూపంగా తన 9 తలలను కత్తిరించాడు. శివుడు అతన్ని పునర్జీవించి
శరీరానికి నాయకత్వం వహించాడు. వైద్యం వంటిది. అందుకే ఈ జ్యోతిర్లింగం వైద్యనాథ అని పిలువబడింది. అంతిమంగా శివుడు సంతుష్టుడై తన లింగమునకు తీసుకువెళ్ళటానికి అనుమతి ఇచ్చెను. ఈ లింగం ఎవరికైనా బదిలీ చేయవద్దని మహాదేవుడు సలహా ఇచ్చాడు. తన లంక ప్రయాణంలో విరామము ఉండకూడదు. తన ప్రయాణ సమయంలో అతను లింగమును భూమి మీద ఎక్కడైనా నిక్షిప్తం చేసినట్లయితే అది ఎప్పటికీ ఆ స్థలంలో స్థిరంగా స్థాపించబడుతుంది అని చెప్తాడు. లంకకు శివలింగంతో తిరిగి వెళ్తున్న రావణునికి సంతోషంతో ఉన్నాడు. రావణుడు అదృష్టం వేరే తలిచింది. దేవతలకు రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకు వెళ్ళడం ఇష్టం లేక మహాదేవుడు శివుడి రావణునికి రక్షకునిగా నిలవటం దేవతలకు ఏమాత్రం నచ్చలేదు. వారు రావణుని ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. వారు రావణుని బొడ్డులోకి వరుణదేవుడు వెళ్ళడం ద్వారా రావణుడు నీటిని విడుదల చేయడానికి ఆవశ్యకతను తెప్పించింది. అతను తాత్కాలికంగా లింగంను ఎవరిని అప్పగించాలనో వెతకటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడి ముసుగులో విష్ణువు రావణునికి ముందు కనిపించాడు. రావణుడు లింగం బ్రాహ్మణునికి అప్పగించారు. దురదృష్టవశాత్తు రావణుడు తనను వేధిస్తున్న కార్యక్రమాన్ని ముగించే సమయంలో బ్రాహ్మణుడు ఈ భూమిపై నిలపగా శివలింగం ఆ ప్రదేశంలో శాశ్వతంగా స్థాపించబడుతుంది. ఈ ప్రాంతమే ప్రస్తుతం ఈ బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. రావణుడు అచ్చట స్థాపించిన లింగాన్ని అంగుళం కూడా కదపలేకపోయాడు. ఇది అతన్ని నిరాశపరిచింది. అతను హింసను ఉపయోగించుకున్నాడు, కానీ లింగంను పొట్టిన వేలుతో నడిపించడంలో ఆయన విజయం సాధించారు. తర్వాత అతను తన పనులకు పశ్చాత్తాపపడి శివుని క్షమాపణ కోరాడు. ఇలా జరిగిన తర్వాత కూడా రావణుడు శివుని పైన భక్తితో ఈ ప్రదేశంకి ప్రతిరోజు వచ్చి శివ పూజలు చేస్తూ ఉండేవాడు. అందుకనే ఈ ప్రదేశానికి రావణుడు పూజ చేసిన స్థలంగా పేరు వచ్చింది. 6వది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర, పుణె. మహారాష్ట్ర పుణెలోని సవ్యాద్రి ప్రాంతంలో ఉంది. ఇది భీమా నది ఒడ్డున కలదు. ఇది ఈ నదికి మూలం. ఈ జ్యోతిర్లింగం ఉనికి గురించి పురాణం కుంభకర్ణ కుమారుడు భీమకాలం నాటిది. భీముడు తాను కుంభకర్ణునని కుమారుడునని తెలుసుకున్నంతనే తన తండ్రిని రామావతారంలో విష్ణువే వధించనని తెలుసుకొని విష్ణువుపై ప్రతీకారము రగిలిపోతాడు. బ్రహ్మ తృప్తి కోరికై కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని తృప్తిపరిచే అపార శక్తిని సాధించడంతో భీమ ప్రపంచ నాశనాన్ని ప్రారంభించాడు. అతను శివుడు గమృప్తేశ్వర యొక్క భక్తుడిని ఓడించి అతన్ని నీలమాలిగలో ఉంచాడు. ఈ దౌర్జన్యానికి ముగింపు పలకటానికి శివ భక్తుడిని కోరుతూ దేవతలందరూ ప్రార్థించారు. అనంతరం జరిగిన యుద్ధంలో చివరికి రాక్షసుడైన భీముని శివుని అగ్రహజ్వాలలో బూడిదగా చేసింది. ఆ ప్రదేశాన్ని శివక్షేత్రంగా చేసుకోమని దేవతల ప్రార్థనపై శివుడు భీమశంకర జ్యోతిర్లింగం తనను ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. యుద్ధం తర్వాత శివుని శరీరం నుండి పోసిన చెమట భీమ నదిగా ఏర్పడిందని నమ్ముతారు. 7వది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, దివ్యక్షేత్రం. తమిళనాడులోని సేతు తీరంలో రామేశ్వర ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం దివ్యక్షేత్రాలలో 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. ఈ ఆలయం దాని వాస్తుకలకు ప్రసిద్ధి చెందింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పొడవైన అలంకరించబడిన కారిడార్లు, టవర్లు మరియు 36 తీర్థలు. ఈ దివ్యధామము యాత్ర కేంద్రంగా బనారస్తో సమానంగా ఖ్యాతి గడించింది. ఈ జ్యోతిర్లింగం దివ్యక్షేత్రం రామాయణ గాథలో రాముడు విజయానికి సంబంధించినదై ఉన్నది. శ్రీలంకకు వెళ్తున్న శ్రీరాముడు రామేశ్వరం వద్ద ఆగిపోయి సముద్రం మీద నీరు త్రాగుతుండగా ఆకాశవాణి, నన్ను నీవు పూజించకుండా నీళ్లు తాగుతున్నావు అని వినిపించింది. ఈ మాటలను విన్న శ్రీరాముడు ఇసుకతో లింగాన్ని చేసి పూజించాడని నమ్ముతారు. రావణ్ణి ఓడించడానికి ఆశీర్వాదం కోసం కోరగా శివుడు జ్యోతిర్లింగం మారి శాశ్వతంగా అక్కడే ఉన్నాడు. శ్రీరామునిపై దీవెనలను కురిపించాడు.
8వ జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. మరో విధంగా నగనాథ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. నగనాథ ఆలయంగా కూడా పిలుచుకునే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారకామయి గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏమిటంటే అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణను సూచిస్తుంది. ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నారని నమ్ముతారు. శివపురాణాల ప్రకారము సుప్రియ భక్తుడిని ద్వారకా అనే దానవుడు వశపరుచుకొని అందరు బందీలతో రాజధానైన దారుకావనంలో బంధించాడు. అయితే సుప్రియ మిగిలిన బందీలను ఓం నమ శివాయ అని ధ్యానం చేయమని సలహా ఇవ్వగా బందీలందరూ ధ్యానించడం మొదలెట్టారు. ఇది విని కోపంతో రేగిపోయిన ద్వారకుడు రెచ్చిపోయి సుప్రియను చంపబోగా పరమశివుడు ప్రత్యక్షమై ద్వారకుడిని అంతమొందించెను. ఆ విధంగా నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. 9వ జ్యోతిర్లింగం శ్రీకాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ప్రపంచంలోనే అత్యంత గౌరవించే ప్రదేశం కాశీ. ఇది పవిత్ర నగరం. రద్దీగా ఉండే బనారస్లో ఉంది. వారణాసి యొక్క కనుమల మరియు గంగా కంటే యాత్రికులకు భక్తి దృష్టి ఉంది. బనారస్లో ఇతర దేవతలపై దాని ఆధిపత్యాన్ని చూపించిన మొట్టమొదటి జ్యోతిర్లింగం భూమి యొక్క అంతర్భాగాన్ని చీల్చుకొచ్చి స్వర్గానికి కాంతులు పంచిందని నమ్ముతారు. ఈ దేవాలయం శివునికి అత్యంత ప్రియమైనదిగా చెప్పబడింది మరియు ఇక్కడ చనిపోయిన వారికి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. పరమశివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ భక్తులకు విముక్తిని మరియు సంతోషంను ఇచ్చేవాడని నమ్ముతారు. ఆలయం అనేక సార్లు పునర్నిర్మించబడింది, కానీ దాని ప్రాముఖ్యత ఎల్లప్పుడూ కొనసాగిస్తుంది. 10వ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుంది. దీనిని గౌతమి గంగా అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర నది. శివపురాణం ప్రకారము గోదావరి నది కోరికపై గౌతమి ఋషి మరియు శివుని అనుగ్రహం పొందిన ఇతర దేవతలు ఇచ్చట కొలువై ఉండాలని నిర్ణయించి ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర పేరు నిర్ణయించారు. అయితే గౌతమ్ ఋషి వర్ణదేవుని నుండి ఒక గొయ్యి రూపంలో ఒక వరం సంపాదించాడు. దాని నుండి అతను తృణధాన్యాలు మరియు ఆహారము అనంతమైన సరఫరా పొందుతుండేవారు. ఇది గమనించిన ఇతర దేవతలు అతనిపై అసూయపడ్డారు. వారు గౌతమునిని ధాన్య నగరంలోకి ఒక ఆవును పంపించారు. ఈ ఆవు పొరపాటున గౌతమ ఋషి చేత హత్య చేయబడింది. ఆ ప్రదేశంను శుద్ధీకరించుటకు ఏమైనా చేయమని శివుని అడగగా గౌతముడు శివుడు గంగను భూమిని పవిత్రంగా చేయటానికి రమ్మంటాడు. తద్వారా గంగా పక్కన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చుచున్నారు. మహారాష్ట్రలోని ఈ జ్యోతిర్లింగం ప్రతి ఒక్కరి కోరికలను నెరవేరుస్తుందని హిందువులు విశ్వసిస్తారు. 11వది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. భారతదేశంలో అతి పవిత్రమైన యాత్ర స్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. హిమాలయ పర్వత శ్రేణులలో 12,000 అడుగుల ఎత్తున కేదార్ అనే పర్వతంపై ఉంది. ఇది హరిద్వార్ నుండి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉంది. జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి 6 నెలలు మాత్రమే తెరవబడి ఉంటుంది. ఇచ్చట సాంప్రదాయం ఏమిటంటే కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రి సందర్శించి అచ్చట నుండి పవిత్ర జలాలను కేదార్నాథ్ అభిషేకిస్తారు. పురాణాల ప్రకారము విష్ణు భగవానుడు అవతారాలలోన నరనారాయణుల యొక్క తీవ్ర తపస్సుకు మెచ్చి శివుడు జ్యోతిర్లింగంలోకి కేదార్నాథ్లో శాశ్వత నివాసం తీసుకున్నాడు. ఈ ప్రదేశంలో ప్రార్థిస్తూ తన కోరికలను నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. 12వది శ్రీ గుణేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం ఔరంగాబాద్.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలతాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరల్ అనే గ్రామంలో శ్రీ గుణేశ్వర జ్యోతిర్లింగం ఉంది. అజంతా ఎల్లోరా గుహలో ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. గుణేశ్వర ఆలయం గుష్మేశ్వర మరియు గ్రినేశ్వర వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. శివపురాణాల ప్రకారము సుధీర్ మరియు సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారు. వారు సంతానహీనులయ్యారు. అందువలన సుదేహ ఆమె సోదరి గుష్మను సుధర్మతో వివాహం జరిపించింది. సుధర్మ మరియు గుష్మ జంటకు కుమారుడు కలిగాడు. ఇది సుదేహలో అసూయ రగిల్చింది. ఈర్ష్యతో సుదేహ కుమారుడిని నదిలో పారవేస్తుంది. ఈ ప్రాంతంలోనే గుష్మ 101 లింగాలకు నిమజ్జనం చేసింది. గుష్మ అందుకున్న శివుడు తిరిగి ఆమె కుమారుడిని ఆమె వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ గుష్మేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించారు. ఇది జ్యోతిర్లింగాల యొక్క నాకు తెలిసినంత వరకు సమాచారం తెలుసుకొని నేను చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.